గురుతత్వం మొదటి భాగం. గురు ప్రార్థన. ఓం నమస్తే పద్మనాభాయ నమో హృత్పద్మవాసినే పద్మాసనస్థ దేవాయ శివానందాయ తే నమః. నమః శివానంద నమో యతీంద్ర సన్మార్గదర్శి మమ దేశికేంద్ర. నమామ్యహం త్వచ్చరణారవిందౌ కృపాకటాక్షం కురు దేవ నిత్యం. శరీరం త్వదీయం మనోపి త్వదీయం ఆత్మా త్వదీయం చ ప్రాణం త్వదీయం సర్వం త్వదీయం మదీయం న కించిత్. శివానందమే దేహి హస్తావలంబం. శివానందనామామృతానందవృత్తిః శివానందపాదారవిందానురక్తిః. శివానందసేవా పరత్వం హి దేహి. శివానందమే జన్మ జన్మాంతరేపి. రమణీయవపుం దేవం రమణీయసమాశ్రితం రమణీయం శివానందరమణం ప్రణమామ్యహం. భక్తానామభీష్టదాయిన్యై సర్వపాపప్రశమన్యై చ శివజ్ఞానప్రదాయిన్యై గంగాదేవ్యై నమః. ప్రస్తావన. సంస్కృతి, సంగీత, సాహిత్య, కళా ప్రపూర్ణత, సంపూర్ణ మానవత్వం, నిచ్చెనలే లేని నిర్మలత్వం, పసిపాప బోసినవ్వుల స్వచ్ఛత, ఊహకందని గుణగణ సంపదలావరించిన మహామనీషి మన సద్గురువు. ఎన్ని చెప్పినా ఎంత చెప్పినా చెప్పందే ఎక్కువగా ఉన్నా వారెన్నటికీ చెట్టు మీద పండిన పండే. ఆ తీయందనపు మాధుర్య మధురిమ అనుభవైక వైద్యం మూడం భగవత్ప్రసాదితమే. మనిషి మనిషిగా జీవించడం నేర్పిన గురు సార్వభౌముడు ఆయన. వీణ మీటడం ఆగినట్లు గొంతు మూగబోయేదాకా అమృతబోధాశ్రవంతిని అనర్గళంగా అందించిన సద్గురు సామ్రాట్టుకిదే మా నమస్సుమాంజలి. 1974 నుంచి ఆ వాక్య సంపదని భద్రపరిచిన రికార్డులు నేడు కొన్ని వేల పుటలవగా ఆ పుటా సంపట్ని యథాతథంగా వారి భాషలో, వారి మాటల్లో, వారు చెప్పిన వాక్య ప్రయోగాలతో మనకు అందుతున్న ఈ ధార తప్పక జీవుణ్ణి చేరుతుంది. మాటల మధ్య వేరొక విషయ చర్చ చేసిన తిరిగి ఆ వాక్యం పూర్తి చెయ్యడం వారి నైపుణ్యానికి ఒక మచ్చుతునక. తొలి నుంచి తుది దాకా వారి పదప్రయోగాలు మాత్రమే చోటు చేసుకున్నాయి. ఎన్నిసార్లు చదివినా ప్రతిసారి మొదటిసారి చదువుతున్నట్లే అనే భావన హృదయాంతరాళాలను కదిలించి కరిగించే ఆ భావన సత్యమే. అంతా గురువాణియే. పరతత్వానికి సాధకుడికి మధ్య వారధిగా నిలిచిన మన గురుదేవులు, అనాది అయిన మన గురుదేవులు, అవగాహనకి అనంత దూరుడైన మన గురువులోని అసామాన్యత్వాన్ని గుర్తించడానికే ఈ తత్వ ప్రయాణ రహస్యం. తండ్రి ప్రోత్సహించగా సంకలనం చేసిన వారి బిడ్డలు. ఒక మాట. 1974 జనవరి నెలలో కొద్ది మందితో దక్షిణ యాత్రకు వెళ్ళారు గురువుగారు.
ఆఖరణ అరుణాచల ప్రవేశం చేశారు. భగవాన్ సమాధి ముందు ధ్యానమగ్నులైనారు. వారిరువురికి మధ్య జరిగిన సంభాషణ ఏమిటో కానీ కళ్ళు తెరిచాక గురుదేవులు అన్నారు, నాకు భగవాన్ ఆదేశమైంది. ఇంకా నీ కార్యక్రమం ఎందుకు మొదలు పెట్టలేదు? వెంటనే కార్యరంగంలోకి దూకమని ఆదేశం వచ్చిందని చెప్పారు. దక్షిణయాత్ర ముగిసిన వారం 10 రోజులకే అమృత వర్షిణి మొదలైంది. 1974 జనవరి నెలలో ఫిబ్రవరి 22వ తేదీ శుక్రవారం రాత్రి 7:30 గంటలకి గురుబోధలకి అంకురార్పణ జరిగిన పుణ్య ఘడియలవి. కొంతమంది జీవుల జీవన గమనము, దృక్పథము, ధ్రువ దిక్సూచి మలుపు తిరిగిన మహత్తర సమయం అది. ఈ జీవుల ప్రార్థనా ఫలంగా ఆ మహా తేజస్సు దిగివచ్చి సాకారుడై మన మధ్య నడయాడుతూ సత్యవత్సుని గురించి బోధించి మనవర జీవిస్తున్నట్లు చూపిస్తూ తన జీవిత విధానాన్నే బోధగా మలచిన సద్గురునికి ఇదే వందనము. మొదటి 5 సంవత్సరముల పాటు వారానికి 3 రోజులు ఒక్కొక్క ప్రసంగము 2-3 గంటలు నిరాఘాటంగా సాగేది. ఆనాటి నుంచి నేటి వరకు సాగుతున్న గురుబోధలు ఒకచోట గుచ్చెత్తబడ్డాయి. దయతో దిగి వచ్చిన గురుతత్వము బోధాంశనే అతి ప్రధానంగా తీసుకుని అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్న జీవోద్ధరణే ముఖ్యాంశంగా వెలుగులు విరజిమ్ముతూ అనర్గడమైన గళంతో అతి సులభ శైలిలో సులువుగా అర్థమయ్యే భాషలో కొందరి గుండెల లోతుల్లోకి చొచ్చుకుపోయే వాక్యాలతో బోధామృత దారలతో సూదంటురాయిలా ఆకర్షించుకున్నారు. బ్రహ్మాండ పద నిర్వచనంతో మొదలుపెట్టి బ్రహ్మవస్తు ప్రతిపాదన చేసి సర్వ మార్గాలను సర్వ మతాలను సమతా దృష్టితో సమన్వయపరిచిన సమగ్ర దృష్టి కల సంపూర్ణులు మన గురుదేవులు. బృహ్ అనే ధాతువుతో మొదలుపెట్టి మనోలయం వరకు అవలీలగా ముచ్చటించి భగవాన్ రమణుడు చెప్పిన తపో మార్గ వివరణ విపులపరిచి స్వకీయ ప్రతిపాదిత తపో మార్గంలో ప్రవేశపెట్టారు. నాద బ్రహ్మోపాసన, ఆత్మవిచారము, అంగుష్ఠమాత్ర పురుష సాధన, ప్రణవ ధ్యానము గురించి క్షుణ్ణంగా చర్చించారు. వారి మాట గాంధీవన్లా లోనికి దూసుకు వెళ్లాల్సిందే. అనేక సాధనా మార్గాలను గురించి చెప్పి మన సాధన యొక్క పారమ్యత, సౌలభ్యము, సమన్వయము చెప్పారు. ఏ మార్గంలో ఎవరు ప్రయాణించినా చివరికి ఎక్కడో ఒక చోట మనమంతా ఏక కుటుంబ సభ్యులం అన్నట్లు మన మార్గంలో కలవాల్సిందే. సాంఖ్యమైన యోగమైన దేనికి మినహాయింపు లేదు. సాధనా మార్గదర్శకుడై గురువు యొక్క అనాదిత్వము, శాశ్వతత్వము, అవసరము మొదలైన విషయాలను విపులంగా విశదీకరించారు. ఆధ్యాత్మిక ప్రయాణంలో గురువు యొక్క ఆవశ్యకత నొక్కి వక్కాణించారు. ఇంతవరకు ఏ గురువు గురించి ఏ శిష్యుడికి ఇంతగా చెప్పలేదంటే ఎంత మాత్రమూ అతిశయోక్తి కాదు. సాధకుడి కర్తవ్యం ప్రబోధించారు. గురువుతో ఉండవలసిన అనుబంధం, అనుషంగం చెప్పకనే చెప్పారు. ఈ ప్రాతిపదికపై అనేక సాధనా మార్గాలను చర్చించి మండల బ్రాహ్మణము, బృహదారణ్యకము, కఠోపనిషత్, క్షురికోపనిషత్, అధర్వశిఖోపనిషత్, ఛాందోగ్యం, ఆత్మబోధోపనిషత్, ముండకోపనిషత్, కేనోపనిషత్, యోగతత్వోపనిషత్, భగవద్గీత, సిద్ధాంత శిఖామణి, శివయోగ ప్రదీక, షడ్దర్శనములు, జైన బౌద్ధ మతములు, చార్వాక మతము, ఆస్తిక నాస్తిక మతములు, ఈ విధంగా అనేక విషయములను ప్రస్తావించారు. ఈ ప్రసంగములను సౌలభ్యార్థము గురువు, సాధన, సాధకుడు, తపస్సు, శరణాగతి అని విభజించడమైంది. సందర్భోచితంగా ధర్మం గురించి అనేక విషయాలు తేటతల్లము చేశారు. అనేక మంది మహాత్ములను శ్లాఘిస్తూ వారిని ఆదర్శ పురుషులుగా ఎట్లా చూడాలో తెలియజేశారు. పురాణాలు చదవవలసిన రీతిని, వాటిని సరిగ్గా అర్థం చేసుకోవలసిన ఆవశ్యకత గురించి ప్రసంగించారు. ఏ కోణము నుంచి చూసినా సమగ్ర దృష్టితో చూస్తే అంతటా సమన్వయమే కానవస్తుంది. అట్టి సమన్వయం గురుబోధల నుంచి తొంగి చూస్తూ ఉంటుంది. ఆ సేతు హిమాచల పర్యంతము తీర్థయాత్రలకు కూడా తీసుకువెళ్ళారు. ఆయా స్థల పురాణము, క్షేత్ర మహత్తు, దేవతా ప్రాశస్త్యత, యాత్రల సాధకుడుగా ఎట్లా చేయాలి అనే విషయాల గురించి మాత్రమే చెప్పడం కాదు, ఆ స్థానంలో సాధకుడు ఎక్కడ కూర్చుని ధ్యానం చేసుకోవాలన్నది కూడా చెప్పారు. సాధనకు ఉపకరించే పరికర ఆవశ్యకత, విసర్జన, సాధనా విధానాలు కూడా చర్చించేవారు.
అనుక్షణం శిష్యుని పరిణతే ప్రగతే వారి బోధనలో కనిపిస్తుంది. ఆ పితృహృదయం తన బిడ్డలు తన ఎత్తుకెప్పుడు ఎదుగుతారా అనే యోచిస్తుంది. కృష్ణావతారం లాంటి అవతారమే లేదంటూ కృష్ణ జీవన విధానాన్ని ఆచరణలో అమలుపరిచి చూపించారు. కృష్ణ పరమాత్మ గురించి అనేక సందర్భాల్లో అనేక విషయాలు ప్రస్తావించారు. బహు కొద్దిపాటి అవగాహనతోటే వారి వారి జీవన విధాల్లోని ఏకత్వం ఆదర్శప్రాయంగా గోచరిస్తుంది. ఈ విషయాలన్నీ ఒక చోట పెట్టే ప్రయత్నం జరిగింది. మహాశివరాత్రి పర్వదినాన చేసిన గురు ప్రవచనాలు, వారి జన్మదిన సందేశాలు, గ్రహణ సమయం తర్వాత చేసిన బోధలు సేకరించి అన్ని విషయాలు అతి క్లుప్తంగా క్రోడీకరించబడినాయి. ఉపనిషత్తులు, షడ్దర్శనములు, మతములు ఒక మాలగా గుచ్చబడింది. శివకేశవుల అభేదత్వం గుర్తు తెచ్చుకుంటూ శివకృష్ణులను ఒకచోట చూసే వీలు కల్పించుకోబడింది. మనకై అవతరించిన గురుని జన్మదిన సందేశాలను ఒక దండలో వివిధ సౌరభాలతో కట్టడమైంది. దేనికదే కాని అంతా ఒక కలగూర గంప. 3000 గంటలు మించి లక్షల పుటాలు సిరాకే పరిమితమైన ఆ బోధాశ్రవంతి ఒక అన్స్టాపబుల్ క్యాటరాక్ట్. ఆ అక్షరాల్లోని మాధుర్యము, బరువు, అర్థము వెలకట్టలేంది. ఇంతటి మహత్తర బోధ చేసిన గురుదేవుడు ఈ అవతార ఘట్టంలోని నిత్య జీవితంలోని కొన్ని సంఘటనలను అనేక వేళల్లో సూచించారు. తెలుపుపై నలుపు అక్షరాలుగా వ్రాసుకున్న ఆనాటి ఆణిముత్యాలే లీలామానుష విపులీలలు. సమయం లభించినప్పుడల్లా తపస్సు, శరణాగతి గురించి ముచ్చరించిన విషయాలు అతి అపురూపమైనవి. ఈ బోధల్లోని ప్రతి వాక్యము అంతే. ఒక్క అక్షరము పొర్లుపోంది. 4-5 చోట్ల ఒకే విషయం తిరిగి చెప్పబడింది. అవే మాటలు దొల్లిన సందర్భం ఒకటి ఉంది. అది ఎంత మాత్రమూ పునరుక్తి దోషము కాదు. కర్తత్వము తనపై ఆపాదించుకోక కర్మలు చేసిన సాధకుడు అకర్మకృత్ అవుతాడని ఎన్నోసార్లు గురుగారు చెప్పారు. ఒకే విషయంపై ఇంత స్ట్రెస్ చేసి చెప్పారంటే ఆ విషయ ప్రాధాన్యత విస్మరించడం. ఆ వాక్యాలు అందిస్తున్న సందేశము అతి కీలకమైన సాధనా రహస్యం అవ్వచ్చు, లేక ఆ భావన సుస్థిరంగా సాధకుని హృదయంలో నాటుకోవాలని అయినా అవ్వచ్చు. వారి భాషా శైలి ఏమాత్రమూ మార్చకుండా యథాతథంగా వారు బోధించిన రీతినే ఈ పుటలు తయారైనాయి. అనుభవంలోంచి వచ్చిన బోధలు కనుక ధ్యాస అట్టు పెట్టినంతసేపు గురు రూపము, గురువు వాయిస్ కట్టెదుట నిలిచి పలుకుతున్నట్టు చూస్తూ వినగలుగుతాం. ఈ కారణం చేతనే వారు మన ఎదురుగ్గా కూర్చుని మాట్లాడుతున్న అనుభూతి కలగడం వారి సత్యవాక్కులోని విశిష్టత. ఇంకొక ముఖ్య విషయం, సాధనకు సమయాలు లేనట్లే ఒక్క క్షణం కూడా వ్యర్థంగాని జీవితం చరితార్థం అని బోధించే విషయాలను నిర్ణీత వేళల్లో మాత్రమే అని కేటాయించక ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడంటే అక్కడ సదా సన్నిద్ధంగా ఉంటే ఆ బోధకుడి బోధకి అడ్డు లేదు, ఆనకట్ట అసలే లేదు. వినేవాడు ఒక్కడైనా 10 మంది అయినా 10,000 మంది అయినా ఈ బోధాశ్రవంతి సాగుతూనే ఉంది. కారు ప్రయాణాలలో, బస్సుల్లో, రైలు స్టేషన్లలో, బస్ స్టాండ్లలో, ఇళ్లలో, సభల్లో, సమావేశాల్లో, పెళ్లి పందిళ్లలో, శుభాశుభ కార్యాల్లో, రోడ్డు మీద నిల్చుని వాహనార్థం వేచి ఉన్న వేళల్లో కూడా సమయం వృధా కానివ్వక గురువుగారు అవసరమైన సందేశాలు అందజేస్తూనే ఉన్నారు. అదొక ధార. దాని ధారణే ఒక తపస్సు. దాని ధ్యానమే ముక్తి సోపానం. నిత్య పూజానంతరం 10 నిమిషాలు చిక్కితే ఆ సమయాన తాన పట్టుకు చిక్కిన సాధకులు ఉపదేశ లబ్ధి పొందేవారు. ప్రపంచం మోతాదు మించి ఆచరణ కుంటుపడగా బోధించిన అమృత వాక్కులు అడుగున పడితే అబ్బా, ఆ ప్రేమతో మందలింపు, బుజ్జగింపు మన గురువుకే చెల్లు. అలుపు, సొలుపు, విసుగు, విరామం లేక సదా ప్రశాంతత గుప్పిస్తూ శరీరం అనారోగ్యానికి గురైన ఇసువంతైనా లెక్క చేయక చిక్కు చెదరని గాంభీర్యంతో బోధలు అందిస్తున్న గురుదేవులకిదే కృతజ్ఞతాంజలి. About the text. Long ago Guruji said, there are several texts available on religion. What is the striking difference between them and this one? Beginning with the Genesis, the entire history must be projected in one glance. Indology actually confines to Hindu and Vedic religion.
In this text, we are trying to locate the Indian culture in the world, but not the other way about. We are not trying to say that Indian culture is supreme, but we want to show that there is only one culture for the entire humanity and that the culture is the Vedic culture. Cultures like Old Solomon City, Egyptian culture, etc., are all to be considered as Hindu cultures. All these cultures are offshoots of Vedic culture only. The Hindu culture is not merely confined to Himalayas or forests like Naimisharanya. This is to be established. The conclusions of historians, based on the observations of ancient texts, are available. Some say that Rigveda originated at 3000 BC, so also about Krishna. Are all available records of history show this only? It is necessary to establish a true picture. It should be clearly noted that while some schools of thought do not accept the traditional Vedic thought, their spirit in essence is accepted by Veda. The real Vedic spirit embraces all, even if they do not accept it. Krishna Avatara is the basis for everything. The future of Kali Yuga man is also decided by this Avatara only. Essence of all existing schools of thought is Gita. It should be looked upon as convergence of all prehistoric religions. It is the gist of all religions before Krishna. Gita also has given out all future religions that are possible. The background and foreground of this avatar has to be established. The 22nd Tirthankara of the Jains is contemporary to Krishna. What is their philosophy? Is their philosophy similar to Sankhya? Are they atheists? The six darshanas also need to be discussed here. All the prefatory and introduction up till now may have to be put up in about 5 to 6 chapters. Every text of this kind should necessarily explain creation to begin with. Creation has been explained in different ways by different texts. Vedic traditions have explained the creation in a particular way. These are personified and told in the form of stories in Puranas. They are enunciated in several seemingly different ways. Creation and procreation, the Prajapatis, their birth and such other things, the time cycle, all these are clearly established in all Puranas. The Vedantic philosophy has exposed the principle of the tattva of the creation. The fundamental concept of creation is more clearly explained in the darshanas than in any other text. The modern scientific explanation of creation is in terms of space-time continuum. All these correlate with the darshanic explanations. These thoughts have to be reviewed and a unified approach has to be established. Evolution of future from the present is also to be discussed. Next to creation, the evolution of man finds the important place in all religious texts. The concept is introduced as Adam and Eve in Christianity, Garden of Allah in the Muslim path, and so on. Some say that the 10 incarnations of Vishnu indicate the evolution of man in Hindu thought. If it is so, then it raises the question that for the first human avatar, namely the Vamana avatar, to descend as the human race must have already been there in existence, and hence how can it be said that the race has started with this avatar? In essence, man and its contents must be explained here clearly. The 5 elements, the 4 inner faculties such as intellect and etc., and such other things have to be explained. The totality of the divine intention about the evolution of humanity to perfection need to be projected. Modern science has failed to locate the inner man. It is necessary to identify the factors that can be supplied by philosophies to the science for its future findings. After explaining creation and man, the cause of universe is to be proved in.
How is the causal principle of universe explained in various texts? This is to be reviewed while the various sciences are explaining the physical words, etc. The philosophy has explained the Virat Purusha. Modern science has not explained the myth of the philosophy. This is to be clearly established. God, man, and the man-God relation should be discussed. In anything, the cause of universe, the higher purpose of for man is to be introduced. The inadequacy of science to exploit the secrets of the universe and the necessity of tapas in this direction is to be projected. The definition of tapas and its complete analysis must be given. Sadhana is most important aspect which has to be presented in every text. All the texts in different schools of thought agree on the single point that man has to do something to get out of the sorrows of life in which he is immersed. What is bondage? What is the need for liberation has to be explained. The suggested methods for salvation are many. Their aims and approaches are to be reviewed. A polite exposition of apparent differences and conflicting schools of thought are to be made, and the need for a true path of the sadhana, which is more universal, is to be established. Here Bhagavan's message is to be introduced, and all the embracing and universal nature of this message has to be presented. The limitations of traditional Vedic and other paths for the present age also is to be discussed. To satisfy the open-minded intellect of the universality and the direct approach of Bhagavan is to be located and proved as the essence of paths in most important Upanishads and other philosophies. Is tapas required only to exploit the secrets of nature, or has it any ultimate motive? The knowledge of various sciences are at the most only ornaments for the man. This has to be analyzed, and thereby the ultimate goal for science also has to be shown. The importance of tapas for self-realization is to be established. What is the nature and form of tapas in the previous ages? Is it applicable to the present age also? In what way has this to be practiced in the present age? How is tapas done for the self-realization of one is beneficial to the world? What is the status of those few who have attained self-realization? How are they useful to humanity? It is said they could be even guided to beings of higher worlds. Who is Mahatma? Are the paths shown by these elevated souls useful only for self-elevation of individuals, or do they even aim at better living in the mundane worlds? How are the higher problems to be tackled? All these questions have to be discussed and satisfactory answers have to be established. There are several do's and don'ts for sadhaks. They have to be identified and implemented so that their tapas becomes beneficial to humanity at large also. If the caste system has died down, it does not mean the Vedic thought has died down. Real Vedic dharma is the universal dharma and is not connected with any particular school of thought, sect or creed. Vedic thought should not be misconstrued. Real Vedic dharma is the universal dharma and is not connected with any particular school of thought, sect or creed. Vedic thought should not be misconstrued as a ritualistic part of Veda only. It is a dharma established for self-realization and hence get liberated from the cycle of births and deaths. God is concerned with the entire humanity and not with one religion or culture. Let the true universality be established. One is killing Veda by conflicting it on the old precepts. It should live but not merely exist. Living means applied and understood. If a few scholars recite Veda, it is only existing and not living. Free the Veda from the bonds of vegetable existence. Know that giving Veda freely to all is the will of God. When the present Varnashrama Dharma die, one day Dharma itself will be re-established by dividing itself into the four categories in the mankind.
Dharma and its future need to be projected in about 2 chapters. Man's duty is to do tapas, acquire jnana, and get liberated. Bringing Veda to the earth itself is a great achievement. There cannot be better achievement than this. Therefore, it is universal. It is possible to dissolve matter in the matterlessness only. The black holes in the universe are such matterless locations only. All have taken birth from jnana. All have to be dissolved in jnana only. That is why jnanavatu kaivalyam. And universal man is the one from whom nothing is excluded. This text should carry the universal message. Om Shanti Shanti Shanti. హ్రీంకార వైశిష్ట్యత, ప్యూర్ శివశక్తి జ్ఞానం. ఇక్కడ శరణ్ నవరాత్రుల్లో శక్తిని ఆరాధిస్తున్నాం. శుద్ధ శక్తి ప్లస్ జ్ఞాన శక్తి ఈజ్ ఈక్వల్ టు పరమశివుడు. మ్యాటర్ ఎనర్జీ, ఎనర్జైజ్డ్ మ్యాటర్. అష్టాంగ యోగం ఎక్సెట్రా లెస్సర్ మెథడ్స్. పరమగురువు శరీర రూపం డైరెక్షన్లో స్టీరింగ్ అవుతుంది. ఆర్డినరీ హ్యూమన్ బాడీస్లో ధాతువులు ఉన్నాయి. సాధనకి శక్తి సాధన చాలా అవసరం. హ్రీం శరీరంలో చైతన్యాన్ని ఎక్కువ చేస్తుంది. అహన్మూలాన్వేషణ, నాదమూలాన్వేషణలలో, పంచభూతములలో, బుద్ధి చిత్త అహంకారంలో, ధాతువులలో అన్నిట్లో ఈ శక్తి ప్రవేశిస్తుంది. ఈ శక్తి ఆరాధన షార్ట్ కట్, రిజల్ట్ ఓరియంటెడ్గా ఉంటుంది. పశువు పక్షి ఈగ అన్నిట్లోనూ కదలిక ఉంది. దానికి శక్తి బలం ఉన్నాయి. ఏనుగు చచ్చిపోతే ఈగను కూడా తోలుకోలేదు. ప్రాణశక్తిలో ఉంది అంతా. పైకి వెళ్తే శరీరాలు లేకుండానే ఈ శక్తి నిండిపోయి ఉంది. మీకు నాకు మధ్యన కూడా ఉంది ఈ చైతన్యం. ఈ విశ్వ చైతన్యం పేరు పరాశక్తి. త్రిమూర్తుల్లో కూడా ఇదే శక్తి ఉంది. దేవతలందరిలో కూడా అదే శక్తి ఉంది. కానీ వేర్వేరు పనుల కోసం వేర్వేరు పేర్లు పెట్టుకున్నారు. వాళ్ళ డ్యూటీసు, లోకాలు, స్థితి వేరు, ఎక్కువ తక్కువ లేవు. మరి ధ్యానానికి అడ్డు వచ్చేది మన శరీరమే. శరీరంలో ధాతువులన్నీ అల్పమైన ఉన్నాయి. ఎక్కువ తినలేం, తినకుండా ఉండలేం. ఈ అల్పత్వం అంతా కూడా చైతన్యం ఈ శరీరంలో ఒక మూలకు పోయి ఉంది కనుక ప్రాణం వల్ల వచ్చే శక్తిని శరీరం అంతా ఆక్యుపై అయ్యేటట్లు చేయవచ్చు. శక్తిని పెంచుకోవడం కానీ ప్రాణాన్ని పెంచుకోవడం కాదు. ఇంత పెద్ద భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి ఎంత శక్తి కావాలి? అదే శక్తి గతి తప్పకుండా వీటన్నిటిని నడిపిస్తోంది. యూనివర్సల్ క్లాక్ నంతా. ఈ కలశంలో ఉట్టి శక్తిని మాత్రమే ఆవాహన చేస్తాం. ఆ తర్వాత పెట్టిన పేర్లు ఆయా పనుల కొరకు. ఈ శక్తి మార్పు చెందుతుంది. ఆవాహన చేసిన శక్తి అనేక రూపములుగా మారుతూ ఉంటుంది. ఈ అక్షరంలో ఉండే శక్తి చేత రూపం వస్తుంది. లలిత, మహాలక్ష్మి ఇలాగా ఆ రూపమే మారిపోతూ ఉంటుంది. మంత్రశక్తిని జ్ఞానం తెలిపిన వాళ్ళు వాడుకోవచ్చు. ఈ శక్తిని, శుద్ధ చైతన్యాన్ని అంటే శక్తిని ఆవాహన చేసాం. పొద్దునే లలితతో మొదలుపెట్టి సాయంత్రం లక్ష్మి చేస్తాం. ఉన్న శక్తిని జీవులు శరీరం వచ్చిన తర్వాత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునేందుకు తపస్సు చేస్తారు. వాళ్ళు తెలుసుకున్న శక్తిని గురించిన రహస్యము మనకు శాస్త్రములు అయినవి. అనంతమైన శక్తి, దానికి మితమే లేదు. హ్రీం బీజం చేత రోగం వస్తే ప్రాణం అలాగే ఉంటుంది. శక్తి పోతుంది. శక్తి లేకుండా ఎవరూ పనిచేయలేరు. శక్తిని ఆరాధన చేసినప్పుడు మనకున్న మనోబలం, శరీర బలం అన్నీ పెరగాలంటే ఈ ఆరాధన చేస్తారు. శక్తి లేనివాడు ఇంకొకరిని ఆశ్రయిస్తాడు. విన్నది జ్ఞాపకం చేసుకునేందుకు శక్తి కావాలి. వినియోగం చేసేది శక్తి. బుద్ధి, మనసు అన్నీ శక్తే. మాట్లాడే శక్తి లేదు, తినే శక్తి లేదు. శక్తితో నిండి ఉంది మనిషి జీవితంలో. ఇక్కడ కేవలం శక్తిని ఆవాహన చేశాం. ఆ శక్తిని వేర్వేరు పేర్లతో ఆరాధన చేస్తాం. ధ్యానం చేస్తే లోపలికి వస్తుంది. అహంకారం లేటువంటి శక్తిని తిట్టినా అది ఏం చేయదు. హ్రీం బీజంతో ధ్యానం మాత్రమే కావాలి. శక్తిని సంపాదించుకోవాలి. హ్రీం బీజం సర్వాంతర్యామిత్వం కలిగి ఉంది. ఇక్కడ అంటే ఈ కలశంలో కాన్సన్ట్రేటెడ్గా ఉంది. మనలో శక్తి పెరిగినప్పుడు నిద్ర, బలహీనత, కోపాన్ని తట్టుకోలేకపోవడం అన్నీ పోతాయి. మనసు, చిత్తం, అహంకారం అన్నిట్లో శరీరంలో శక్తి లేదు. ఈ శక్తిని ఆరాధించి ఆవాహన చేసుకోండి. నేను ఆవాహన చేసిన శక్తిని మీరు లోపలికి తోడుకోవాలి.
మనస్సులో హ్రీం బీజం చేయడం వల్ల నాలుక చివరి నుంచి హృదయం వరకు అంతా ఏ టు జెడ్ హ్రీం. మీరు ఏ అక్షరం పలికినా ఏదో ఒక స్థానంలోనే పలుకుతారు. హ్రీం పలికితే మొత్తం సౌండ్ రేంజ్ అంతా కలిపి పలుకుతారు. అంటే ప్రపంచం అంతా దాన్ని శబ్దంగా మారిస్తే అదే హ్రీం. సౌండ్ ఆస్పెక్ట్ ఇది, అపార్ట్ ఫ్రమ్ అదర్ ఆస్పెక్ట్స్. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అన్నిట్లో శక్తి వ్యాపించాలి. భగవంతుడి శక్తిని మీరు అడుగుతున్నారు. హ్రీం బీజాక్షరం చేత సృష్టిలో అన్నీ లభిస్తాయి. ఇది తరిగిపోయే శక్తి కాదు. ఆ శక్తి ఎప్పుడూ అంతే ఉంటుంది. ఎంత శక్తిని మనం వాడుకోగలం? శక్తిని సద్వినియోగం చేసేందుకు వివేకం, జ్ఞానం కావాలి. ఆత్మబలం, మనోబలం, జ్ఞానం అన్నీ శక్తి వల్ల కలుగుతాయి. నిద్ర ఎందుకు అనిపిస్తుంది? రాత్రి పగలు ధ్యానం చేసుకోవాలనిపిస్తుంది. ఈ జీవులు, వారి పుట్టుక, చావు, మోక్షం వీటన్నిటినీ గురించిన జ్ఞానం మీ లోపల ఉన్న శక్తే ఇస్తుంది అడిగితే. శక్తిని ఆరాధించిన వారిలో చంద్రుడు, అంతకుముందు మన్మథుడు, శాక్తేయుల గురు పరంపరలో వీరి పేర్లు చెప్తారు. అహంకారంతో శివుడి మీద బాణం వేశాడు. గేడ్ దగ్గర గూర్ఖామణ్ణి అడిగినా శివుడంటే ఎవరో చెప్పగలడే, మన్మథుడికి తెలియదా? దురహంకారం ఆవరించింది. కానీ వాళ్ళు మళ్ళీ రక్షించింది ఈ శక్తే. ఎందుకు? శక్తి ఉపాసన చేసిన వాడు కనుక. ఈ శక్తితో ఏదైనా చేయగలను, కానీ ఎందుకు చేయాలి అన్న జ్ఞానం రావాలి. ఇట్టి వివేకం సంపాదించాలి. మీరు హ్రీం జపం చేస్తుంటే నేను లలితగా ఆరాధించిన, సరస్వతిగా, లక్ష్మిగా ఎలా ఆరాధించినా ఆ రూపంలో మీకు ఫలాన్ని ఇస్తుంది. పిండితో అనేక బొమ్మలు చేసినట్లుగా, బంగారంతో అనేక నగలు చేసినట్లుగా ఈ శక్తి అనేక రూపాలలో ఉంది. భక్తి శ్రద్ధలతో కూర్చోవడం వల్ల కూడా ఫలం లభిస్తుంది. కోరికలు కోరుకునే శక్తి కూడా అల్పమే. శక్తివంతులు కావాలి మీరు. అపరాజితాదేవి పూజ అంటారు. ఎప్పుడూ జయమే, అన్నిట్లోనూ జయమే. సరి అయిన కోరిక రావడం, కోరిక ఫలించడం. మంత్రవేత్తలు, తపశ్శక్తి సంపన్నులు గుళ్లలో శక్తిని ఆవాహన చేసి పెడతారు కనుక అక్కడికి వెళ్ళాలి. తత్వం అంతా వ్యాపించి ఉంది. ఇది వేదాంత విషయం, కానీ శక్తి కాదు. శక్తి ఆవాహన చేస్తేనే పిలిస్తే పలుకుతుంది. మెయింటైన్ చేయాలి, యూస్ చేయాలి, రెండూ ఉండాలి. అన్న, శాంతి, ఆరాధన అన్నీ కావాలి అమ్మ సన్నిధిలో. పిలిచి ఆవాహన చేసిన తర్వాత క్షణం కూడా మర్చిపోయి తిరగకూడదు. అందుకే ఉద్వాసన 10 రోజుల తర్వాత చేయలేక వెళ్ళకొడతాం. విఐపిని పిలిచాక ఆయన చుట్టూనే తిరగాలి. వదిలేసి మన పని చూసుకోవడానికి వీలు లేదు. కానీ లాభం ఉంది. లాభం పొందడానికే కొంతకాలానికి అదే మనని కట్టి పెడుతుంది. దానికి మనకి అనుబంధం ఏర్పడుతుంది. అది కూడా ప్రమాదమే, బంధం అవుతుంది. త్యాగరాజు విగ్రహారాధన వలె 10 రోజులు శ్రద్ధతో, యావత్ శక్తితో చేసుకుంటే ఫలం. ఎనర్జీ సృష్టి అంతా ఉంది. ఇది ప్లగ్ పాయింట్, ట్యాప్ పెట్టుకున్నట్టు. దానివల్ల లాభం పూర్తిగా పొందాలి. ఆ శక్తికి మనం కట్టుబడిపోతాం. ఆ శక్తే మనల్ని నడిపిస్తుంది. చిన్న దీపం ఎంత చీకట్లోనైనా వెలిగే. అమావాస్య రాత్రి వెలిగించిన సిగరెట్లో కూడా కనిపిస్తుంది. మీరు ఏదనుకుంటే అది అయ్యే శక్తిని అడిగి తెచ్చుకోవాలి. ఈ మార్గశిర మాసంలో 1981 డిసెంబర్ 12 ఇవాళ ఉదయం 10:15కి ఆరుద్ర నక్షత్రం ప్రవేశించింది. అరుణాచలంలో చాలా గొప్ప పండగ చేసుకుంటారు. ఆరుద్ర దీపం వెలిగిస్తారు. కానీ భగవాన్ ఉదాసీనుడై దీన్నంతా చూస్తాడు. ఆయనకు కావాల్సింది పండుగల, పబ్లిషింగ్సా, సంగీత కచేరీలా? జీవుడిలో ఎంత మార్పు జరిగింది, ఎంత సంసిద్ధుడైనాడు. హ్యూమన్ మిజరీని తీసేయడానికి ఎంత సంసిద్ధుడైనాడు, ఎంత ఎఫర్ట్ చేశాడు, అదే ఆయన చూస్తారు. 20th డిసెంబర్ నాడు చెప్పాలనుకున్న 2 విషయాలు ఇవాళ ఆరుద్ర నక్షత్రం నా దగ్గర ఉన్న వాళ్ళకి చెప్తున్నాను. ఈ కథ ఈనాటిది కాదు, అనాదిగా జరుగుతున్నది. దైవశక్తికి జీవుణ్ణి పరిశుద్ధుడిని చేసి ఊర్ధ్వగమనంగా తీసుకెళ్లే ప్రయత్నం ముందు ఇప్పటికీ ఎప్పటికీ ఒక్కరిదే. అది నాదే. దీనికి వ్యతిరేకించే దుష్టశక్తులు ఎన్నో ఉన్నాయి. ఇంతకుముందు కాలంలో, యుగాల్లో అది ఒక ఉపాధిలో ఉండే భగవంతుని వ్యతిరేకించింది. కానీ కలిలో ఒక నిర్ణీతమైన ఉపాధి లేక పంచభూతములలో కలిసిపోయింది. ఉదాహరణకి జయద్రథుడు అంటే సైంధవుడి ఉపాధి మాత్రమే. కృష్ణావతారంలో చంపబడింది. వాడు భగవంతునిపై క్రోధముతో ఎప్పటికైనా భగవంతునిపై పగ సాధిద్దామనే వేదనతో, సంకల్పంతో మరణించాడు. అట్లా కాక ఈ శరీరంలో నీతో వైరం పోని, నన్ను పరిశుద్ధునిగా చెయ్యి అనే కోరికతో పోతే
వారు భగవంతునిలో కలిసిపోయేవారే. కృష్ణావతార కాలంలో అంతా రాక్షస శక్తులే. చెట్టు, గాలి, నీరు, సైన్యం ఇచ్చే స్త్రీమూర్తిగా, సత్వగుణ ప్రధానమై పూజ్యమైన గోవుగా, ప్రాణము లేని శకటముగా, అడవులలో స్వాదుఫల రూపంలో అంతా రాక్షసులే. ఎన్నో గోవులను, గోపాలకులను ఆ రాక్షసులు భక్షించేవారు. కృష్ణుడు వాళ్ళందరినీ చంపాడు, కానీ వాళ్ళ దుష్ట గుణములను చంపలేదు. ఇంతకు ముందు ఒక ఉపాధిలో మాత్రమే బంధితమైన దుష్టగుణములు, శక్తులు ఇప్పుడు విశ్వవ్యాప్తమైనవి. ఎంత వ్యాపించినాయంటే భగవంతుడు తనవారు అనుకునే వారిలో ప్రవేశించాయి. భగవంతునికి దుష్టశక్తులకు జరిగే సమరంలో భగవంతునికి ఓటమి లేదు, ఆ దుష్టశక్తులకు గెలుపు లేదు. కానీ సమరం ఎప్పుడు ముగుస్తుందో ఎవరూ చెప్పలేరు. దీనికి భగవంతుడు తన వారు అనుకునే కొందరిని సైన్యం మాదిరి తయారు చేస్తాడు. ఏ సైన్యమైనా యుద్ధం చేసేది విల్ పవర్తోనో, బలంతోనో, మనోబలముతోనో, తర్వాత బుద్ధి బలము, తర్వాత ఆయుధ బలము, అండ్ లాస్ట్ ఓన్లీ శరీర బలము. అట్టివారి సంకల్ప బలంలో ఈ దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి. ధ్యేయంను మర్చిపోకుండా ఉండుట, దానిపైన నిష్ఠ, అది లేనప్పుడు అనారోగ్యవంతులు అవుతారు. వీరిని ఇలా చూసే గురువుకి ఏం ఆనందం ఉంటుంది? మీకు గురువే ముఖ్యమైతే, గురువే దేవుడని నమ్మితే, గురువుకు దుఃఖం కలిగించే విషయములు మీకు తప్పక దుఃఖము కలిగించాలి. మిమ్మల్ని కార్యరంగంలోకి దూకించే ప్రయత్నం చేయాలి. ఆర్ద్ర నక్షత్రము శివుంది. భగవంతుడు ఆర్ద్ర హృదయం కలిగిన వాడు. మీ హృదయంలో ఉంటాడు. మీలో స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు ఉన్నాయి. హకారము రిప్రజెంట్స్ స్థూల శరీరము, రకారము రిప్రజెంట్స్ సటిల్ బాడీ, ఈం రిప్రజెంట్స్ కారణ శరీరము. హ్రీంకారము జపించినప్పుడు ఈ భావనతో చేస్తే జర్నీ గ్రాస్ బాడీ నుంచి కాజల్ బాడీ వరకు జరుగుతుంది. శరీరంలో ఉన్న గ్రాస్, సటిల్ అండ్ కాజల్ పార్ట్స్ ఈక్వేట్ విత్ దాట్ ఆఫ్ యూనివర్స్. కాబట్టి హ్రీంకార బీజ జపం వల్ల సృష్టి కారణ వస్తువుకు వెళ్ళగలుగుతారు. ప్రకారంలో రమ్ అగ్నిబీజం కూడా ఉన్నది. హ్రీంకారంలో సటిల్ బాడీలో ఉన్న సంస్కారం నాశనం చేస్తున్నాను అనుకోవాలి. ఇది పరమరహస్యము, మద్గోప్యము. ఈ విషయము శివునికి తప్ప ఎవరికీ తెలియదు. రుద్రుడు ఆర్ద్ర హృదయుడు కాబట్టి గురు రూపంలో మీకు ఆర్ద్ర నక్షత్రమందు ఈ విషయాలు చెప్తున్నాడు. స్థూల సూక్ష్మ శరీరాల్ని హరిస్తుంది. మిగిలేది కారణ శరీరము, జీవాత్మ. జీవుడికి ఉన్న సంస్కారాలను బయటికి కక్కించి వాడిని బాగు చేయడం ఒక పద్ధతి. అది చాలా టైం తీసుకుంటుంది. ఉదాహరణ విశ్వామిత్రుడు. వారు స్వతంత్రులు. వారిలో ఏ సంస్కారాలు ఉన్నాయో వారికి తెలుసు. వాటిని బయటకు వెళ్ళగక్కడంలో ఇంకొక జీవుని క్షాళనం చేయడం అనే కార్యక్రమం కూడా పెట్టుకొని చేసేవారు. కానీ గురువు చేసే పద్ధతి అది కాదు. ఎక్కడ సంస్కారం అక్కడికక్కడే నాశనం చేసి దహించేస్తాడు. అందుకే నేను హ్రీం బీజం చాలా క్యాషువల్గా ఇచ్చినట్లు ఇచ్చాను. ఇది పరమరహస్యం. దానిలో ఇంత అర్థం ఉందని ఇవాళే చెప్పాలి.